చేసిన కారణం చేత తేజస్సు నిలబడుతుంది. మూడవది పుష్టి. చల్లటి నీళ్లు తలమించి పోసుకొని స్నానం చేసినటువంటి కారణం చేత భగవంతుని యందు ఉన్ముఖమైన బుద్ధితో పూజా ప్రారంభం చేయగలుగుతాడు. అందుకని పుష్టి కలుగుతుంది. నాలుగవది ఈశ్వరుని యొక్క ఆరాధన చెయ్యడానికి కావలసినటువంటి అర్హత దాని వలననే పొందుతాడు. నియమం తప్పకుండా 3 పూట్ల స్నానం చేసేటటువంటి అలవాటు ఉన్నవారు శౌచమును నిలబెట్టుకుంటాడు కాబట్టి చక్కటి ఆరోగ్యాన్ని పొంది దాని వలన దీర్ఘాయుష్మంతుడవుతాడు. కాబట్టి ఆయువు, ఆరోగ్యము, చల్లటి నీళ్లు స్నానం చేసిన కారణం చేత, అంటే అనారోగ్యముతో ఉన్నటువంటి వాడు వేడి నీళ్లు స్నానం చేసినా శాస్త్రం దోషం పట్టుకోలేదు, అథవా విభూతి స్నానం చేసినా దోషం పట్టుకోలేదు. అసలు యథార్థంగా మాట్లాడితే బయట పంచభూతములు ఉన్నట్టే పంచభూత స్నానము అని ప్రతి వాళ్ళు చెయ్యాలి. అసలు నిజమైన స్నానం మజ్జనం. మజ్జనం అంటే తల 3 మాటలు మునగాలి. అంటే ప్రవహించేటటువంటి నది యందు స్నానం చేస్తాడు, లేదా తటాకమునందు. అది స్నానం. అటువంటి స్నానము వలన మనిషికి లౌల్యము నశిస్తుంది. లౌల్యము అంటే మీతో నేను మనవి చేశాను, ఇంద్రియములతో భోగం అనుభవించాలనేటటువంటి కోరిక తగ్గిపోతుంది. తగ్గి భగవంతుని పట్ల ఆభిముఖ్యము కలుగుతుంది. మనసు నిర్మలత్వమును పొంది చిత్తము శుద్ధి పొంది భగవంతుని యొక్క పూజకి కూర్చున్నప్పుడు త్రికరణములు ఏకీకృతమవుతాయి. నోటితో నువ్వు ఏది చెప్తున్నావో అది నీకున్నటువంటి శరీరావయవములలో ప్రధానంగా చెయ్యి చేస్తుంది, మనసు చూస్తుంది. అప్పుడు పూజ పూర్తవుతుంది. నేను నోటితో పాదయోహ పాద్యం సమర్పయామి అన్నాను అనుకోండి, కాసి నీళ్ళు ఇలా వేస్తే అది పూజ అవ్వదు. అసలు ఆయన పూజ చెయ్యలేదు అన్న విషయం ఎక్కడ తెలిసిపోతుందంటే ముఖే ఆచమనీయం సమర్పయామి అన్న దగ్గర తెలిసిపోతుంది. ముఖే ఆచమనీయం సమర్పయామి అంటాడు, ఓ మాట తీసి ఇలా నీళ్లు పోస్తాడు. ఎక్కడ ఆచమనీయమైంది? ఆచమనీయం నువ్వు అలాగా చేస్తున్నావు, 3 మాటలు పుచ్చుకుంటున్నావు. ఈశ్వరుడికైనా అంతే ఆచమనీయం. 3 మాటలు ఎందుకు ఇవ్వవు? 3 మాటలు ఇవ్వాలంటే ఆయన ఇలా చెయ్యి చాపాలా? ఆయన ఇలా చెయ్యి చాపాలంటే ఆయన చేతి కంకణములు కణకణ కణకణ ధ్వని చెయ్యాలా? కదలిన బాహుపద క్రమంబున రవము సూపిడి నూపు రములవాణి అంటారు పోతన గారు. అక్రూరుడికి దర్శనమైంది. ఆయన చెయ్యిలా చాపితే శ్రీమన్నారాయణుడు ఆయన చేతి కంకణములు ధ్వని చేస్తాయి. ఆయన ఇలా చెయ్యి పెడితే నువ్వు ఉద్ధరిణితో నీళ్లు వేస్తే ఆయన లోపలికి పుచ్చుకుని మళ్ళీ చెయ్యి చాపాలా? ఏది వ్యవధానం? ఎక్కడ వేశావు? అలా 3 మార్లు వేసి ఆయన చెయ్యి కడుక్కోనానికి 4వ మాట నీళ్లు వేసి ఇక మంత్రం ఉండదు. నువ్వు భావన చేత నీ ఉత్తరీయాన్ని ఎత్తి ఇలా చూపిస్తే ఆయన ఉత్తరీయానికి చెయ్యి తుడుచుకుంటే నువ్వు ఆచమనీయం ఇచ్చావు. ఈ 3 ఏకీకృతము కావాలి అంటే నువ్వు నోటితో చెప్పిన మంత్రాన్ని మనసు దర్శనం చేసి చెయ్యి అలా కదిలి ఆ కాలమునందు ఎంత వ్యవధానం ఉండాలో అంత వ్యవధానంలో నీటి ధార అంత చక్కటి నిలబడిన బుద్ధితో నువ్వు సమర్పణం చెయ్యాలి అంటే దానికి శరీరం అంతా సిద్ధపడడానికి చల్లని నీటితో స్నానాన్ని శాస్త్రం విధించింది. ఇప్పుడు అలా చేసినటువంటి కారణం చేత లౌల్యము నశిస్తోంది అంది. అలా ఎవరు పూజ చేశాడో వాడు తపస్సిద్ధిని పొందుతాడు. మీ మనసు ఎక్కడ ఏకీకృతమై కేంద్రీకృతమై నిలబడిపోయిందో అక్కడ తపస్సు. కదిలిపోయే లక్షణం ఉన్న మనస్సు నిలబడిపోతే తపస్సు చేశాడంటారు. మీరు పూజ చేసేటప్పుడు భగవంతుని యొక్క ఉపచారములు చేసేటప్పుడు మీకు ఆయన పాదములు, ఆయన చేతులు, అథాంగ పూజ చేసేటప్పుడు ఆయన పాదముల నుంచి తల వరకు ఆయన అవయవాలన్నీ కనపడి మీరు సర్వాణ్యంగాని పూజయామి అన్నప్పుడు పళ్ళెంతో ఇలా పూలు పూస్తే కింద పడిపోతున్నటువంటి పువ్వులతో సమానంగా స్వామి కిరీటం, లలాటం, కస్తూరి తిలకం, నాసాగ్రం, దానికి చివర పెట్టుకున్నటువంటి ముత్యం, ఆయన కపోలాలు, ఆయన గడ్డం, ఆయన కంఠం, దాని మీద త్రివళులు, మెడలో హారాలు, వక్షస్థలం కౌస్తుభమణి, ఆయన నాభి, దాని మీద ఉన్న మేఖల, ఆ మోకాళ్ళు, పట్టుపంచ, ఆయన పాదాలు, పాదాల మీద ఉన్న తులసి దళాల వరకు పువ్వులతో పాటు మీ చూపులు కిందకి ఈశ్వర దర్శనం చెయ్యగలిగాయి అనుకోండి. అథాంగ పూజలో మీరు తపస్సు చేశారని గుర్తు. అది పూజ తపస్సుగా మారుతుంది. దీనికి అలా మనసుని నిలబెట్టగలిగినది ఏది అంటే ఒక్క స్నానమే. స్నానము చేత మాత్రమే అంటే నిద్రాణముగా ఉన్నటువంటి బుద్ధి, మనసు లేచి ఏకీకృతమవుతాయి, పరమ సంతోషంతో చేస్తాయి. అందున తపస్సుగా మారడం అన్న మాటకు అర్థం ఏమిటో తెలుసా?
మూకశంకరులు మూక పంచశతి చేస్తూ చెప్తారు, జంతోస్తవ పద పూజన సంతోషతరంగితస్య కామాక్షి బంధో యది భవతి పునః సింధోరంభస్సు బంభ్రమీతి శిలా అన్నారు ఆయన ఆర్యాశతకంలో. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.